అదొక ఊరు. ఆ ఊరిలో భార్యాభర్తలు డాక్టర్లు. దేవుడు వారి దంపత్య జీవితాన్ని ఆశీర్వదించి ఒక కుమారుని ఇచ్చినాడు. కుమారుడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఆటోమేటిక్ మనందరికీ తెలుసు కదా, బీటెక్ చేరాడు. బీటెక్ చదువుతూ ఇలాగా సంతోషంగా సాగిపోతున్నాడు. జీవితం ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. తెలుగులో ఒక సామెత ఉంది, ఒక్క రోజులోనే బండ్లు ఓడలైతే ఓడలు బండ్లు అవుతాయని. భార్యాభర్తలు ఇద్దరు డాక్టర్లే, కానీ జీవితంలో చాలా విషమైన పరిస్థితి ఎదురొచ్చింది. అదేంటంటే భార్య డాక్టర్ ఉన్న పాటన చనిపోయింది. ఆమె చనిపోయిందంటే ఆయన ఉండలేకపోయాడు. మీకు తెలుసో తెలీదో, ఈ జీవిత సత్యాలు మీకు అవసరం లేదని వేరే వాళ్ళు అనుకుంటారు, కానీ మీకు చాలా తెలుసు కనుక ఇది ఖచ్చితంగా తెలియాలి. అదేంటంటే పిల్లలు అయిన తర్వాత భర్త చనిపోతే భార్య సంసారాన్ని లాక్కొని రాగలదు, నిలబెట్టగలదు, అంత టాలెంట్ ఉంది వాళ్ళకి. కానీ పిల్లలు అయిన తర్వాత భార్య చనిపోతే భర్త కుటుంబాన్ని లాక్కు రాలేడు, ఓడిపోతాడు. ఉండొచ్చు కొంతమంది మినహాయింపు, బట్ ఇట్ ఈస్ టఫ్ ఫర్ ఎ హస్బెండ్ టు పుల్ ఆన్ ద కార్ట్. భార్య అయితే ఏం పని చేత కాకపోయినా వాళ్ళ ఇంట్లో పాసి పని చేసి బయట చిన్న ఇడ్లీ బండి లాంటిది పెట్టుకొని ఎలాగైనా కుటుంబాన్ని లాక్కోరాగలదు. మీరు చూస్తుంటారు చాలా సక్సెస్ స్టోరీస్. అలాంటి తల్లులు కుమార్తెలను చదివించి డాక్టర్లు చేసి, ఇంజనీర్లు చేసి, పెద్ద ఉద్యోగస్తులు, గెజిటెడ్ ఆఫీసర్లు చేసి, మా కొరకు ఇంత ప్రయాసపడిందని వాళ్ళు చెప్పే సక్సెస్ స్టోరీస్ మీరు వింటూ ఉంటారు. ఈ కథలో కూడా దాదాపు అదే జరిగింది. ఆయన పడకబట్టాడు, ఇరుగు పొరుగు వచ్చి ఆయన ధైర్యపరిచినాడు. నీ భార్య చనిపోయింది, ఆ లోటు ఎవరు తీర్చలేము, అది వాస్తవం. భార్య చనిపోతే పురుషుడు బతకలేడు, చేత కాదు. అయినా నీ కొడుకు కొరకు నువ్వు బ్రతకాలి, చూస్తూ బ్రతుకు అని ఆయన లేపినారు, కూర్చుండబెట్టినారు. ఆయన తిరిగి కొడుకును చూస్తూ బ్రతకటానికి పూనుకున్నాడు. రోజులు అలా గడిచిపోతుండగా వాళ్ళ ఊరిలో కరోనా లాంటి ఒక విపత్కరమైన రోగం వచ్చింది. ఆ రోగం వచ్చిన వాళ్ళంతా చచ్చిపోతున్నారు. ఈయనొక్కడే ఆ ఊరికి డాక్టరు. చిన్న పల్లెటూరులోన ఆ డాక్టర్ పేరు మోసినాడు కదా, ఆయన దగ్గరికి వచ్చినారు. ఈయన ట్రీట్మెంట్ ఇస్తున్నాడు, చచ్చిపోతున్నారు. ఈయన ఎంత ప్రయత్నం చేస్తున్నాడో మంచి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళు రిటైన్ అంటే వాళ్ళు చావకుండా ఉండాలని, కానీ వీలు కావట్లేదు, వాళ్ళు చనిపోతున్నారు. ఆయనకు అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. వచ్చిన రోగులతో రక్త శాంపుల్ తీసుకొని దాంట్లో యాంటీబాడీస్ దాన్ని ఏమైనా డెవలప్ చేసి ఒక వ్యాక్సిన్ మాదిరి తయారు చేసి వ్యాక్సిన్ ఇచ్చేస్తే ఊర్లో బతుకుతారని అనుకున్నాడు. అలాగ రోగులు ఆయన దగ్గరికి వస్తే వాళ్ళు రక్త శాంపుల్ తీసుకొని యాంటీబాడీస్తో చూసుకుంటే అది ఎక్కడ ఆయనకి మ్యాచ్ కాలేదు, ఆయన అనుకుని లెవెల్స్కి రాలేదు. అందుకే 1, 2, 3, 4 స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, యవనస్తులు అందరూ ఊర్లో వాళ్ళు శాంపుల్ వచ్చిన వాళ్ళందరికీ చెక్ చేశాడు, ఏది మ్యాచ్ కాలేదు. అప్పుడు ఒకరోజు ఆయన బాధపడుతూ ఆనందించుంటే తన కుమారుడు ఇలాగ సెలవులు ఉన్నాయి, ఫైనల్ ఇయర్, ఇంటికి వచ్చినాడు. ఏం డాడీ బాధపడుతున్నావు? మమ్మీని గురించిలే నాకు తెలుసులే, అయినా నేను ఉన్నాను కదా డాడీ, నన్ను చూసుకో డాడీ, అది ఇది దగ్గరకు పోయి కొంత ధైర్యం చెప్పడం ఆరంభించినాడు. అప్పుడు డాడీ అన్నాడు, దాని విషయం ఏం కాదురా, వేరే దాని విషయం. అంటే ఏం డాడీ చెప్పంటే, మన ఊరిలో ఒక వింతైన రోగం వచ్చింది కదా, వచ్చిన పేషెంట్లంతా చచ్చిపోతున్నారు, నా దగ్గరికి ట్రీట్మెంట్ కొరకు వస్తున్నారు, నేను ప్రయత్నం చేస్తున్నాను, అయినా వాళ్ళు బతకట్లేదు, చనిపోతున్నారు. అదే నాకు బాధ వేస్తుంది. ఒక డాక్టర్గా ఈ ఊర్లో ఉండి నేను వారికి వైద్యం చేసి బతికించలేకపోతున్నాను, నాకు బాధ వేస్తుంది. ఏం చేస్తున్నాడు డాడీ అంటే, నేను వచ్చిన వాళ్ళ రక్త శాంపుల్ తీసుకుంటున్నాను, దాంట్లో యాంటీబాడీస్ ట్రై చేసి వ్యాక్సిన్ తయారు చేస్తాం అనుకుంటే కుదరట్లేదు అని అంటే కుమారుడు అన్నాడు, డాడీ నాన్న నా రక్త శాంపుల్ కూడా తీసుకొని చూస్తావా? తండ్రి తన కుమారుని రక్త శాంపుల్ తీసుకొని చూశాడు. యాంటీబాడీస్ పుష్కలంగా ఉన్నాయి, దాంతో వ్యాక్సిన్ చేయాలని అనుకున్నాడు. కుమారుడా, నీ రక్తం కరెక్ట్ సరిపోతుంది, దీంతో నేను వ్యాక్సిన్ తయారు చేస్తాను, అయితే చేయి డాడీ అన్నాడు. చేశాడు. రోగులైన వారికి ఆ మెడిసిన్ ఇస్తే వాళ్ళు తిరిగి రోగంలో నుండి బాగుపడి స్వస్థితులు అయ్యారు. ఆ ఊర్లో రోగాలు వచ్చిన వాళ్ళంతా స్వస్థపడుతున్నారు. కుమారుని రక్తము క్రమేణా క్షీణించిపోతుంది. నాన్న అన్నాడు, నీ రక్తం ఇక క్షీణించిపోతుంది, ఇంకా చాలులే, ఊర్లో వాళ్ళు ఇంకొచ్చిన వాళ్ళకి మెడిసిన్ లేదని నేను చెప్తాను. వద్దు డాడీ, నా రక్తములో చివరి బొట్టున్నదాకా ఊర్లో రోగి బతకాల్సిందే. దీనికి టైటిల్ ఏంటంటే లాస్ట్ డ్రాప్ ఫర్ ద లాస్ట్ సోల్.
ఆఖరి బొట్టు ఆఖరి ప్రాణానికి. ఇంకా ఆ ఊర్లో ఆఖరి రోగి వచ్చాడు, కుమారుని రక్తం తీశాడు. వ్యాక్సిన్ తయారు చేసింది ఆ రోగికి ఇచ్చారు. రోగి స్వస్థపడ్డాడు. కుమారుడు కన్నం మూసాడు. తండ్రి కుమారుడు ఒకవైపు, ఊర్లో ఉన్న ప్రజలు ఒకవైపు. తండ్రి ప్రేమ కుమారుని మీద కంటే ఊర్లో ఉన్న రోగుల మీద ఎక్కువైంది. కుమారుణ్ణి ఆ ఊరికి బలిగా అర్పించినాడు. ఇది దేవుని ప్రేమకు ఒక చిరు ఉదాహరణ. దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని బాగు చేయాలని సంకల్పిస్తే పాపరోగముతో అందరూ మరణం వైపు పరుగులు తీస్తున్నప్పుడు యేసుప్రభు నేనున్నా, నన్ను పంపించు. యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చినాడు, సిలువ మీదకి వెళ్ళాడు, రక్తం కార్చినాడు. లాస్ట్ డ్రాప్ ఫర్ ద లాస్ట్ సోల్. చివరిదాకా రక్తం కార్చి సిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఆఖరి రక్త బొట్టు ఇది నాన్న పాపులైన మనుషుల కొరకే. ఈ మధ్యాహ్నం ఆ యేసు నీకొద్దా? నీ కొరకు రక్తం కార్చినంతగా ప్రేమించే యేసు ప్రభు ప్రేమ నీకొద్దా? నీ పాపాలు క్షమించే యేసొద్దా? నిన్ను మార్చే యేసొద్దా? నీకు సహాయం చేసి యేసొద్దా? నిన్ను హక్కుని చేర్చుకునే యేసొద్దా? నిన్ను ధైర్యపరిచే యేసొద్దా? నిన్ను పరలోకంలో ప్రవేశపెట్టే యేసొద్దా? ఆ యేసుకు నీ స్పందన ఏంటి? కళ్ళు మూసుకొని మోకరించండి, ప్రార్థన చేస్తాం.